డిప్యూటీ సీఎం భట్టీని సైలెంట్గా రాష్ట్ర రాజకీయాల నుంచి పంపేందుకు రంగం సిద్ధమైందా? వరుసగా రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ నేతల ఢిల్లీ వెళ్తుండడం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండడం సైలెంట్గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలు ఇస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కదుపుతున్నట్టు సమాచారం. కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూన్లోనే ఆ 2 బెర్తులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. గతంలో సచివాలయంలోని భట్టి ఛాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్ మైన్ గొడవల నేపథ్యంలో అధిష్టానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన భట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి విన్నవించినట్టు తెలిసిందే. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న 15 రోజుల్లో విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయడం కంటే మంత్రివర్గ ప్రక్షాళన మీదనే అధిష్టానం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని గాంధీభవన్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఢిల్లీ దూత ఇచ్చిన నివేదికలే కాకుండా మరో 2 ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో అంతర్గత సర్వే చేయించినట్టు సమాచారం. ప్రధానంగా మంత్రుల అవినీతి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల అభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిసిందే. మరోవైపు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలను స్వయంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలిసిందే. జరగబోయే ప్రక్షాళనలో భట్టి విక్రమార్కకు పదవి గండం ఉందనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్య నేత నడిపిన మంత్రాంగంతోని భట్టి రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ను క్యాబినెట్లోకి తీసుకొని స్పీకర్ స్థానాన్ని భట్టితో నింపాలని ముఖ్య నేత ప్రతిపాదనలు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భట్టి సేవలను పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసిందే. భట్టి వద్ద ఉన్న ఆర్థిక శాఖను మంత్రి శ్రీధర్ బాబుకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న రెవెన్యూ శాఖను ఆయన నుంచి తప్పించి మరొకరికి కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. పొంగులేటి భట్టి నిర్వహిస్తున్న శాఖలపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖల మార్పులు చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ పైన వేటు వేయించేందుకు ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని తెలిసిందే. ఆయనకు నోరు అదుపులో ఉండదనే కారణాలు చూపిస్తూ ఆయనపై వేటుకు సిఫారసు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెకు కూడా ఆయన్నే కారణంగా చూపెడుతున్నట్టు తెలిసిందే. వీరితో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపైన చర్చ జరుగుతున్నట్టు తెలిసిందే.
తెలిపారు.